నిస్వార్థ ప్రజాసేవకులు, నీతి నిజాయితీకి మారుపేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మా దివ్యాంగులందరి తరఫున మీకు నా వందనాలు, శుభాభివందనాలు. అన్నా పవన్ అన్న, ఎన్నికలకు ముందు మిమ్మల్ని కలిసాం, మీకు మా సమస్యలు చెప్పాం. అవన్నీ కూడా సానుకూలంగా విని మేము భోజనం చేయకుండా వెళుతుంటే కూడా తప్పనిసరిగా దగ్గరుండి మీరు మాకు భోజనం కూడా పెట్టించారు. మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరిస్తానని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఆ విధంగా మీ చొరవతోనే 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని అమాంతం 6,000 రూపాయలకి పెంచడం, అట్లాగే 5,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని మరి 3 రెట్లు 15,000 రూపాయలకి పెంచడం మేము చాలా ఆనందంగా, సంతోషంగా మీకు ప్రతిరోజు కూడా మీ పేరు చెప్పుకొని ఒక ముద్దను నా దివ్యాంగ సోదరులందరూ తింటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా వాళ్ళందరూ కోరిక మీద మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అభినందించడానికి మాకు అవకాశం ఇవ్వమని, మా ప్రేమని 10 కాలాల పాటు మీ ద్వారా మేము మీతో పాలు పంచుకోవాలని మా వాళ్ళందరూ ఈ కోరుతున్నారు. దాదాపు ఒక 500 మంది మాత్రం, 500 మంది మీ దగ్గరకు వస్తాం. బహుశా కాకపోతే ఇంకొక 100 మంది ఏమైనా పెరుగుతారేమో. ఎందుకంటే మా దివ్యాంగులు ఎక్కువ మంది మరి బయటికి రాలేని దృష్టిలో ఉంటారు, అవయవాలు సహకరించవు. ఆ విధంగా సహకరించినటువంటి వాళ్ళతోటి దాదాపు ఒక 500-600 మంది మీ దగ్గరకు వచ్చి మరి మీతో మా సంతోషాన్ని పాలు పంచుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇదే కోరికనే మన విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మా మిత్రులు అమిశెట్టి వాసు గారికి కూడా మేము వివరంగా చెప్పాం. వారి ద్వారా మాకు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి మా ప్రేమని 10 కాలాల పాటు చూరగొనే విధంగా మమ్మల్ని ఆనందింపజేయమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై హింద్.